దిత్వా తుఫాన్ బలహీనపడినా రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. దిత్వా తుఫాను కారణంగా ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలతోటి చాలా మంది జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద ఉన్నాం. ఇక్కడ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. మనతో పాటు మున్సిపల్ కమిషనర్ నందన్ ఉన్నారు. వారిని అడిగి అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో అడిగి తెలుసుకుందాం. ఏమంటారు సార్, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దిత్వా తుఫాను నేపథ్యంలో గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సిడిఎంఏ గారు పై ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు ఎప్పటికప్పుడు అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా మనకి ఏ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు కానివ్వండి, సాధారణంగా చిన్న చిన్న వర్షానికి జలమయమయ్యేటువంటి ప్రాంతాలన్నీ కూడా ముందుగానే ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ చేయడము, అదేవిధంగా చోక్ పాయింట్స్ అన్ని దగ్గర ఎప్పటికప్పుడు వర్కర్స్ని పెట్టి అక్కడ క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. దానివల్ల దాదాపు ఎక్కడ కూడా ఇంత పెద్ద వర్షంలో కూడా మనకి వాటర్ నిల్చొని దానివల్ల ప్రజల రాకపోకలకు కానీ లేదా ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. సార్, ఇప్పుడు దాదాపు గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీల్లో పట్టణాలు, నగరాలు వాటిలో కాలువల్లో పూడికలు తీయలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక 150 కోట్లతోటి 123 మున్సిపాలిటీల్లో కాలువ పూడికలు తీయడం జరిగింది. ఏమైనా ఫలితాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా అండి, అందులో ఎటువంటి సందేహం లేదు. వాస్తవానికి ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 డేస్లో ఇచ్చిన ప్రణాళికలో ప్రధానమైనటువంటిది డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్. డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్లో భాగంగా మైనర్ డ్రైన్స్లోను, మేజర్ డ్రైన్స్లోనూ సిల్ట్ తీయడంతో, అదేవిధంగా ఈ రోజున రోడ్డు మీద వచ్చినటువంటి వాటర్ వచ్చినట్టుగా డ్రైన్స్లోకి వెళ్తూ ఉంది. రోడ్ల మీద పెద్ద వాటర్ ఉండడం లేదు. దానివల్ల ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యేటువంటి అవకాశం లేకుండా పోయింది. సార్, అలాగే ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే నెల్లూరుకి ఎలాంటి ప్రమాదం ఉంది? కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు ఎలాంటి చర్యలు? సో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పెన్నా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు కానివ్వండి, వీటన్నిటికీ పునరావాస కేంద్రాలు ఇప్పటికీ ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ పునరావాస కేంద్రాలు కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు ప్రతి గంటకి కూడా అధికారులతో సమీక్షిస్తున్నారని చెప్తూ ఉన్నారు. ఎలా జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా? ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు అంటే అటు అమరావతి దగ్గర నుంచి ఆర్టీజీఎస్ ద్వారా వారు తీసుకున్నటువంటి అనలిటిక్స్ని బేస్ చేసుకొని జిల్లాధికారులకు, జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, జాయింట్ కలెక్టర్, అదేవిధంగా అందరూ కూడా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ రోజున మనము ఇంత పెద్ద వర్షంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పవచ్చు. భారీ వర్షాలు కురిస్తే కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు లేవు? అదే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ లాంటివి అటువంటివి ఉంటే తప్ప మీరు దయచేసి ఇళ్లలో నుంచి బయటకు రావద్దు. ముఖ్యంగా ఈదురుగాలులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ సమయాల్లో పెద్ద పెద్ద చెట్ల దగ్గర కానీ, అదేవిధంగా పాత భవనాలు ఏవైతే ఉన్నాయో, ఓల్డ్ అండ్ డైలాప్టెడ్ బిల్డింగ్స్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఉండొద్దని చెప్పేసి సురక్షితమైన ప్రాంతాలు ఉండాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కమిషనర్ నందన్ చెబుతున్నారు. మొత్తం మీద అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎక్కడ ప్రజలకి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. ప్రజలు కూడా భారీ వర్షాల సమయంలో, ఈదురుగాలుల సమయంలో బయటికి రావద్దని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. విడిజన శాస్త్రమంతో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు. దిత్వా తుఫాను ప్రభావంతో పడుతున్న చిరుజల్లులు అన్నదాతల్లో గుబులు రేపుతున్నాయి. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టి మిల్లులకు తరలించేందుకు ఎన్టీఆర్ జిల్లాలో రైతులు పరుగులు పెడుతున్నారు. భారీ వర్షాలు పడితే పంట చేతికి రాదని ఆందోళన చెందుతున్నారు. తుఫాను ప్రభావంతో నిన్న సాయంత్రం నుంచి తేలికపాటి జల్లులు పడుతున్నాయి. కోత కోసిన ధాన్యం కళ్ళాల్లో ఆరబెట్టి ధాన్యం తడవకుండా రైతులు రాసులు పోసి పట్టాలు కప్పారు. ఉదయం నుంచి ధాన్యాన్ని అమ్మడానికి రైతులు పరుగులు పెడుతున్నారు.
రాత్రి కురిసిన జల్లులతో పట్టాలపై ఉన్న వర్షపు నీరును తీసి అమ్మకాలు చేస్తున్నారు. కోత దశలో ఉన్న వరి పంటకు వర్షం పడితే నష్టపోతామని రైతులు అంటున్నారు. దిత్వా తుపాను గండం గడిస్తే చాలు అనే ఆలోచనలో అన్నదాతలున్నారు.